బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఒకటి చెప్పండి, ఏంటంటే మీరు నాటకాల సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఎస్. సో మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి రెండు డిఫరెంట్ డైలాగ్స్ కానీ దీంట్లో డైలాగ్ చెప్పే విధానం అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఫట్ 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 అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాము. ఆ క్యారెక్టర్లో జీవించేంత వరకు కట్టు ఉండేది ఏముండదు నాటకాల వరకు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికి మన తోటి కళాకారులు ఆ కెమెరా పెట్టిన తర్వాత ఏదో ఒక టెక్నికల్ ఇష్యూస్ రావడము, మళ్ళీ ఆగడము, మళ్ళీ కాన్సన్ట్రేషన్ తెచ్చుకొని చెయ్యడము అంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాటకాల కంటే సినిమాలో యాక్ట్ చేయడం ఇంకా కష్టం అంటారా? డ్రామాలే కష్టం. సింగిల్ టేక్. ఇప్పుడు ఇదంతా సింగిల్ టేక్ కదా, దాంట్లో కట్లు క్లోజులు ఉండవు కదా. సింగిల్ టేక్ డ్రామా అనేది. అంటే మీరు అన్నట్టు ఒక కెమెరా ముందుకు వచ్చాక తోటి కళాకారులు, డిఓపీస్, కెమెరామ్యాన్లు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ, డైరెక్టర్ కానీ, తోటి ఆర్టిస్టులు కానీ అందరినీ కలుపుకొని వెళ్ళాలి. వెళ్ళకపోతే మనం ఆ కుంటుపడిపోద్ది ఆ సీను, ఆ విధానం అంతా. సో సీన్ తీసుకోవాలి, తోటి ఆర్టిస్టులను కలుపుకోవాలి, అవతల టెక్నికల్గా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా చూసుకోవాలి. వన్ టేక్ కాకపోతే ఇంకో టేక్ తీసుకోగలగాలి. ఇంకోటి పర్ఫార్మెన్స్ హై లెవెల్కి వెళ్ళకూడదు. పర్ఫార్మెన్స్ మనకి ఎంతవరకు కావాలి. ఇప్పుడు స్కేల్ అంటుంటారు చాలా మంది. స్కేల్ ఉండాలి. ఇప్పుడు 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 ఈ డైలాగ్, ఇప్పుడు మనం మైల్ ఫకిర్ డైలాగ్ చెప్పామా, ఇప్పుడు అది కుండ బద్దలు కొట్టినట్టు స్టేజ్ మీద హే కఫాలి ఇక్కడ హే అంటే చాలు, అక్కడ ఎక్కడో నోడు కొస నోడు కనపడాలి, అది వినపడాలా. మనం అంత గొంతెత్తి పిలవ అరవకపోతే అది వినపడదు. నువ్వు అదే సినిమాలో చేస్తానంటే కుదరదు. అంతే కదా. ఎందుకు మీరు ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వలేదు? అవ్వడం అంటే ఇప్పుడు నటన అనేది నాకు ఇష్టం, మిమిక్రీ అనేది కూడా ఇష్టమే. కానీ నాకు అది ఇప్పుడు నిరంతరం మనం చేసే పని మీద ఉంటేనే అది ప్రొఫెషన్ అవుతుంది. మిమిక్రీ అనేది నా ప్రొఫెషన్ కాదు. జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదో చిన్న తరహాలో నేను అలవర్చుకున్న విధానం. ఒక నటుడిగా డైలాగ్ చెప్పాలి. అరే ఏంట్రా ఇలా అయిపోతున్నావు, అరే నీకోసం నాన్నగారు ఎంత కష్టపడుతున్నారా, ఒక్కసారి ఇంటికి రారా, అరే అమ్మ నాన్న చూపించే ప్రేమ కంటే ఆ అమ్మాయి చూపించే ప్రేమ అంత విలువైందట్రా, ఒక్కసారి రారా. ఏం మాట్లాడుతున్నావురా, అక్కడ మీ నాన్న చాబతుకుల్లో ఉన్నాడు, అది అర్థం చేసుకోకుండా ఎందుకు మాట్లాడతావు? ప్లీజ్ రా, నీకు కాలు దండం పెడతా, ఒక్కసారి ఇంటికి రారా, అరే ప్లీజ్ రా. ఇది నటన. సో ఈ నటన ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు అంటే మనం దేంట్లో అయితే పర్ఫెక్ట్గా మనం ఉండగలమో దాన్ని తీసుకోవాలి. మిమిక్రీలో అన్కంఫర్టబుల్, నేను యాక్టింగ్లో కంఫర్ట్. కానీ మిమిక్రీలో కూడా బాగా చేస్తున్నారు. అది అది ప్రజలు మీరు అందరూ చూపిస్తున్న ప్రేమ ఏంటంటే ఎగ్జాక్ట్గా దింపుతూ ఉన్నారు, అందుకే అనిపించింది. ఒక పాత్ర చేయాలన్నా, ఒక వాయిస్ చేయాలన్నా మనం ముందు వాళ్ళని గుండెలకు తీసుకోవాలి. అంటే అలాగే మీరు ఇందాక చెప్పారు కేబీఆర్ పార్క్లో. సో ఏంటంటే అక్కడ గడ్డి మీద పడుకుంటూ 2 నెలలు కూడా గడిపారు. ఆ తర్వాత ఒక కానిస్టేబుల్కి అయితే మీరు, అవును రామారావు సార్, అంటే ఈ డైలాగ్ చెప్పడంతో సరే ఎందుకురా బాబు వెళ్ళిపోరా బాబు అన్నప్పుడు ఈ డైలాగ్ చెప్పి ఆయన మెప్పించారు. ఆ తర్వాత ఏంటో చెప్పలేదు, నేను మధ్యలో వేరే దానికి వెళ్ళిపోయాను. లేదు, ఆయన ఏమన్నారంటే ఆయన నన్ను ప్రతిసారి వెళ్ళిపో అంటున్నాడు. ఆయన కూర్చోబెట్టి మన దగ్గర ఉన్నటువంటి ఒక విద్య ఆయనకు చూపించాను. చూపించిన తర్వాత ఆయన అన్నాడు నువ్వు ఉండడమే బెస్ట్, కరెక్ట్ అన్నాడు. నేను కొంచెం వచ్చేదాకా నాకు ఆయన హెల్ప్ చేశారు, బాగా చేశారు. నేను ఈరోజు ఇక అక్కడి నుంచి అడుగులు పడుతూ కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ పరిచయం అవడం, వాళ్ళ ద్వారా నేను ఒక రూమ్లోకి రావడం. ఆ రూమ్లో నుంచి కూడా నాకు డ్రింక్ అలవాట్లేదండి. నేను స్మోక్ కానీ డ్రింక్ కానీ చేయను, నాకు అలవాట్లేదు. నాకు మా నాన్నకు కూడా లేదు, నాకు లేదు. కానీ ఏంటంటే ఇండస్ట్రీలో పరిచయాలు కావాలి అని అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే ఇంకా పరిచయాలు బాగా పెరుగుతాయి అని అంటూ ఉంటారు. మంచి మిత్రులు అయితే ఫోర్స్ చేయరు. ఓకే, నేను ఎట్టో తాగుతున్నాను కదా, నా ఫ్రెండ్ మంచిగా ఉంటే హ్యాపీ అనుకునే వాళ్ళు ఫోర్స్ చేయరు. నేను తాగేసాను కదా, నా జీవితం పోయింది కదా, అవతోడు కూడా జీవితం నాశనం అయిపోవాలా అనుకునేవాడు మాత్రం ఫోర్స్ చేస్తూ ఉంటారు రోజు. ఏముంది అలాంటి వాళ్ళు దూరం ఉంటే అయిపోయి, దాంట్లో ఏముంది, అది కాదు. సో అది కాదు. సో నాకు అలవాట్లేదు డ్రింక్ స్మోకు ఇవన్నీ చేయను నేను. అలాంటిది
ఎవరైతే ఫ్రెండ్స్ నన్ను తీసుకొచ్చి ఇంట్లో రూమ్లో పెట్టుకున్నారో వాళ్ళల్లో ఒక అబ్బాయి తాగి వచ్చాడు, డ్రింక్ చేశాడు. డ్రింక్ చేసిన తర్వాత నాకు అది నచ్చలేదు. వెంటనే ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్లోకి 3 అంతస్తుల బిల్డింగ్ పైన గుడిసె ఒకటి ఉన్నింది వాళ్ళ ఫ్యామిలీ కూర్చోడానికి. ఆ గుడిసెని నేను మాట్లాడుకొని 500 రెంట్ ఇచ్చి ఆ గుడిసెలో ఉన్నా. ఆ గుడిసెలో ఉన్నప్పుడు వాన వచ్చినా ఏదొచ్చినా అసలు చలితో చచ్చిపోయేటోడిని. మొత్తం నీళ్లు గుడిసెలో చెక్కలు వేసుకొని అటొక రాయి పెట్టుకొని ఆ చెక్క మీద పనుకునేటోడిని రోజు. ఇంకా చెక్క మీద కూడా వర్షం వచ్చేసి నీళ్లు ఎక్కువైపోతే బాత్రూంలో పనుకునేటోడిని. తెల్లారి షూటింగ్కి వెళ్ళడం, వచ్చి మళ్ళీ బాత్రూంలో పనుకోవడం, మళ్ళీ షూటింగ్కి వెళ్ళడం. ఇప్పటి నుంచి గుడిసెలో నుంచి రూమ్కి వచ్చారా? రూమ్కి వచ్చి ఎప్పుడో వచ్చిన. రూమ్ నుంచి సింగిల్ బెడ్రూమ్ హౌస్? అదే లేదండి, చిన్న రేకులు, చిన్న రూము, రేకులు ఉంటాయి. సో దాంట్లో ఉంటున్నాను ప్రజెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందులో కూడా నీళ్ళు గారుతుంటాయి, అంత ఎక్కువ గారం. మీరు చెప్తూ ఉంటే నాకు ఒక మూవీ గుర్తొస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఒకటి ఉంటుంది, తడికెలతో ఇల్లు కట్టేసి ఉంటారు, దానికి ఆయన రెంట్ తీసుకొని ఉండడము ఏదో సంథింగ్, పాత మూవీ అనమాట. ఓకే ఓకే ఓకే, ఆ మూవీ గుర్తొచ్చింది. అవునా? అది సో నా కెరియర్లో అలా జరిగింది, నా కెరియర్ అంతా అలాగే జరిగింది. సో తర్వాత నేను వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వడం, అక్కడ సేమ్ అదే. తర్వాత ఇప్పుడు వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వడం. ఇప్పుడు అందులో కూడా ఆ రేకుల్లో కూడా వర్షం వస్తుంది. అయినా సరే మనకున్నటువంటి విధానం ఇదే ఎక్కువ. మమ్మ ఒక సాప్ వేసుకోవడం, పడుకోవడం. తెల్లారి ఎవరైనా షూటింగ్ చెప్తే నా డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్లు, తోటి కళాకారులు అందరూ నాకు షూటింగ్ చెప్పిన వాళ్ళే. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు ఇంతమందిని కూడగట్టుకోవడం అనేది ఒక కళాకారుడిగా నా పూర్వజన్మ సుకృతం, మా నాన్నగారి ఆశీర్వాదమే, ఆ పరమశివుడు ఆశీర్వాదం. ఎందుకంటే ఇంతమంది నాకు కళారూపాలు చెప్తానే ఉన్నారు, షూటింగ్ చెప్తానే ఉన్నారు. ఏదో ఆడ పోయామో, ఏదో ఎంతో కొద్ది చిరజోలు పెట్టుకున్నాం, వచ్చామో తిన్నాము. మీరు ఇన్ని కష్టాలు పడినా కానీ, వేరే వాళ్ళు ఎవరితో ఉన్నా కానీ, నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎన్ని బాధలు పడినప్పుడు ఖచ్చితంగా కంట్లోంచి ఒక ఏంటంటే చెమ్మ అనేది ఖచ్చితంగా కనిపించేది. కానీ మీ దగ్గర నుంచి మాత్రం అది ఏమీ కనిపించడం లేదు. ఎందుకు? ఈ రీజన్ ఏంటి? ఏం పెద్ద, ఇప్పుడు మనం ఎదుగుదల కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. కష్టాలు పడమని చెప్పి మా అమ్మ చెప్పలేదు నాకు. ఎందుకు చెప్పలేదు? మా అమ్మకి శక్తి ఉన్నంత వరకు నన్ను చదివిచ్చింది, డబ్బులు ఇచ్చింది, చదివిచ్చింది. అట్ ద సేమ్ టైం నేను వర్క్ చేసుకున్నాను, నేను ఎంబీఏ చేశాను. నీకు డబ్బులు ఇచ్చి బ్యాగులో అన్నం పెట్టి చదువుకొని డెవలప్మెంట్ అవ్వు అనే ఫ్యామిలీ ఉన్నప్పుడు నీకు ఆ కష్టాలు గిష్టాలు అనేవి తెలియకుండా పెరిగిపోతాం అక్కడ. అది ఫ్యామిలీ ఇచ్చారు. నీ ఎదుగుదల కోసం నువ్వు కష్టపడడానికి వెనక్కి వచ్చావు. దాన్ని వదిలేసి చదువుకొని ఆ విజ్ఞానంతో నువ్వు జాబ్ సంపాదించుకునే దాన్ని నీ చేతులారా నువ్వు పక్కకు పెట్టేసి నువ్వే చేతులారా కష్టపడాలని చెప్పేసి నువ్వు వేరే ఫీల్డ్లోకి వచ్చావు. అది తప్పు. మన ఎదుగుదల కోసం మనం చేస్తున్న ప్రయత్నంలో మన కష్టాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీనికి కంట చెమ్మ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. నలుగురికి నచ్చినది నాకు అసలు ఇక నచ్చదు అన్న పాట మీకు సూట్ అయ్యేటట్టు కూడా అనిపిస్తుంది. విషయం నేను ఒకటే చెప్తున్నానండి, మనం ఎదగాలని కోరికలు మనం బలంగా ఉన్నప్పుడు మన కష్టాలు, మన నష్టాలు, మనం తిన్నామా తినేదా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చదువుకుడు నెత్తిని పెట్టుకుని తిరిగాను, ఆ మాటలని ఎందుకు? నీ ఎదుగుదల కోసం. నిన్నైతే కష్టపడొద్దని చెప్పేసి అమ్మా నాన్న ఫుడ్ పెట్టి డబ్బులు ఇచ్చి చదువుకోమని చెప్పారు, ఉద్యోగం చేసుకోమన్నారు. దాన్ని కాదనుకొని వేరే ఫీల్డ్లోకి వచ్చి నువ్వు కష్టపడడానికి సిద్ధమయ్యావంటే నువ్వేదో కోరుకుంటున్నావు, నీ కష్టాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. దాన్ని మళ్ళీ 10 మంది చెప్పడం ఎందుకు? ఓకే, సింపుల్.